నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మేష రాశి వారికి ఈ యొక్క శనీశ్వరుడి యొక్క గోచారం స్వనక్షత్రమైన ఉత్తరా భాద్రపద నక్షత్రంలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ఇది కంప్లీట్‌గా జనవరి 20 నుండి మే 17 వరకు ఈ యొక్క గోచార సంచారం జరుగుతుందనమాట. చాలా పవర్‌ఫుల్ ప్రెడిక్షన్సే ఉన్నాయి. కంప్లీట్‌గా ఈ యొక్క ప్రొఫెషన్ రీత్యా కావచ్చు, అండ్ ఈ యొక్క ఫైనాన్షియల్ రీత్యా కావచ్చు, గొడవలు సాల్వ్ అవ్వడానికి సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా మంచి మంచి ప్రెడిక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దీంట్లో ఏంటంటే ఈ వీడియోలో నేను నవాంశ పాదాలను కూడా తీసుకొని చెప్తాను అనమాట. నవాంశ పాదాలని రూల్ చేసే గ్రహాలను కూడా మీకు తీసుకొని చెప్తా. ఇది మేబీ ఎవరు చెప్పకపోవచ్చు యూట్యూబ్లో ఎక్కడ కూడా. ఇదేంటంటే మీకు బెస్ట్ యాక్యురేట్ రిజల్ట్స్ అనేది మనకు చెప్పడానికి, మంచి ఫలితాలు మనం ఇవ్వడానికి యూజ్ చేసే టెక్నిక్ లాంటిది అండ్ యూజ్ చేసే థియరీ లాంటిది. కాబట్టి నవాంశ పాదాస 4 పాదాలను తీసుకొని ఆ గ్రహం యొక్క నక్షత్రం ఉత్తర భాద్రపద నక్షత్రం, శని గ్రహం యొక్క నక్షత్రం ఉత్తర భాద్రపద, దానికి 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదాన్ని ఒక్కొక్క నవాంశ రూల్ చేస్తూ ఉంటుంది అనమాట. నవాంశ పాద టెక్నిక్ని యూజ్ చేసుకుంటూ మీకు క్లియర్గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉత్తర భాద్రపద నక్షత్రం గురించి కొంచెం ఐడియా రావాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ ఒక 30 సెకండ్స్ బ్రీఫింగ్ ఇస్తాను. తర్వాత ప్రెడిక్షన్స్లోకి వెళ్తాం. ఈ ఉత్తర భాద్రపద అనేది జలతత్వ రాశి అయిన మీన రాశిలో ఉన్న శనీశ్వరుడు యొక్క నక్షత్రం అనమాట. ఈ యొక్క నక్షత్రానికి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే కంప్లీట్గా ఇది శనీశ్వరుడికి మూడో స్థానంలో అసైన్ చేయబడిన నక్షత్రం. ఓకే. మిస్టిసిజం అంటే యొక్క డార్క్ ఫీలింగ్ కావచ్చు, ఆ యొక్క మిస్టీరియస్ ఫీలింగ్ కావచ్చు, ఓకే, ఇలాంటి వాటిని రిప్రజెంట్ చేస్తూ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీని ఎక్కువగా ఇంప్రూవ్ చేసే నక్షత్రం అనమాట ఇది. అండ్ అట్లనే ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ని, ఓకే, ఆ యొక్క మానసికంగా ఈ ఆందోళనలు కావచ్చు, మానసికంగా ఈ యొక్క సంతోషాలు కానీ ఆందోళనలు కానీ ఇలాంటివి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా తీసుకొస్తూ ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్, మార్పుకి దారితీసే నక్షత్ర ఉత్తర భాద్రపద నక్షత్ర. ఇది నక్షత్రకున్న స్పెషల్ క్వాలిటీస్ అనమాట. మిస్టిసిజం, ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఈ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి అన్నీ కూడా ఈ ఉత్తర భాద్రపద నక్షత్రానికి ఎక్కువగా వర్తిస్తుంటాయి. ఈ ఫేజ్లో అది శనీశ్వరుడు యొక్క స్వనక్షత్రం, సొంత నక్షత్రం అవడం వలన మంచి కంఫర్టబుల్ పొజిషన్లో శనీశ్వరుడు ఉంటాడు అనమాట ఇక్కడ. ఇప్పటి వరకు ఏంటి, పూర్వ భాద్రపద నక్షత్రం శత్రుక్షేత్రంలో, శత్రు నక్షత్రంలో ఉన్నాడు. ఇప్పుడు ఈవెందో శత్రుక్షేత్రంలో ఉన్న స్వనక్షత్రంలోకి వెళ్తున్నాడు. ఈవెందో ఎనిమిస్ హౌస్లో ఉన్న ఓన్ జోన్లో ఉన్నాడు అనమాట, కంఫర్టబుల్ జోన్లో ఉన్నాడు. కాబట్టి అది మంచి మంచి ప్రెడిక్షన్స్కి దారితీస్తుంది, మంచి మంచి ట్రాన్స్ఫర్మేషన్స్కి దారితీస్తుంది. ఈసారి మీరు ఎక్కువ గమనించాల్సింది ఏంటంటే మెటీరియలిస్టిక్గా చుట్టుపక్కల చేంజెస్ ఎక్కువగానే ఉంటాయి. బట్ వాటికంటే ఎక్కువగా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, మీ యొక్క మానసికంగా మార్పులు అంటే ఎక్కువగా వస్తాయన్నమాట. ఇది ఎక్కువ గమనించుకోవాల్సి ఉంటుంది. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. ఏ ప్రెడిక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలనేసి ఒక నీట్గా ప్రెడిక్షన్స్ అన్ని నేను అనలైజ్ చేసిన ప్రెడిక్షన్స్ అన్ని ఒక పేపర్లో టైప్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకున్నాను. అది చూస్తూ మీకు డేట్స్ కావచ్చు, ప్రెడిక్షన్స్ కావచ్చు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లియర్గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ శనీశ్వరుడు యొక్క నక్షత్ర గోచారం అనేది జనవరి 20 టు ఫిబ్రవరి 21 బిట్వీన్లో మొదటి పాదం పైన, ఉత్తర భాద్రపద మొదటి పాదం పైన జరుగుతుందన్నమాట. అది నవాంశలో సింహరాశికి లింక్ అయి ఉంటుంది అండ్ సూర్యుడు అధిపతి అవుతాడు. సూర్యుడికి శనీశ్వరుడికి లింకేజ్గా తీసుకొని అండ్ మేషరాశికి 12th హౌస్ ఆ యొక్క హౌస్ కారకత్వాసం తీసుకొని, మీన రాశి కారకత్వాసం తీసుకొని, ఉత్తర భాద్రపద నక్షత్రం, శని గ్రహం, సూర్యుడు నవాంశ, వీటన్నిటిని బేస్ చేసుకొని మంచి ప్రెడిక్షన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసుకుంటే ఈ యొక్క పాదాన్ని సూర్యుడు రూల్ చేస్తాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 12th హౌస్లో ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12th హౌస్లో జరిగే గోచారం ఇది. 12th హౌస్ అంటే ఏంటంటే మన యొక్క ఇంటర్నల్ ఫియర్స్ అనమాట. ఇంటర్నల్ ఫియర్స్, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, ఓకే, మీరు ఆలోచించే విధానం అండ్ మీరు తీసుకునే డెసిషన్స్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అంతా కూడా 12th హౌస్లో జరుగుతూ ఉంటుంది. మీకు మీ యొక్క స్లీప్ కంఫర్ట్కి సంబంధించింది అండ్ మీకు సబ్ కాన్షియస్ థింకింగ్కి సంబంధించి అంతా కూడా 12th హౌస్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఒక విషయం అనేది మీకు ఎక్కువగా అర్థం కాకుండా ఉంటే అది ఒక రోజు పడుకొని లేచిన తర్వాత కానీ చాలా రోజుల తర్వాత దీర్ఘంగా ఆలోచించి మీకే తెలియకుండా మీ బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేస్తూ దానికి సంబంధించిన సొల్యూషన్ని వెతికే దారిలో వెళ్తుండడమే సబ్ కాన్షియస్ వే ఆఫ్ థింకింగ్ అంటారు. ఆ సబ్ కాన్షియస్ వే ఆఫ్ థింకింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట ఈ టైం పీరియడ్లో. అది జరగడం వల్ల మీ ఇంటర్నల్ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో, భయాలు, ఎగ్జిస్టెన్స్ ఫియర్స్, మీ యొక్క ప్రజెంట్ ఉన్న భయాలు, ఆ యొక్క ఆందోళనలు, అనవసరపు విషయాలను పట్టించుకునే తత్వము, ఇవన్నీ కూడా కంప్లీట్గా రిజాల్వ్ అయిపోయి, ఇవన్నీ కూడా కంప్లీట్గా పోయి ఇంకా అథారిటీ, ఆ నేమ్, ఫేమ్, గ్రోత్ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయన్నమాట. ఓకే, ఆ పలుకుబడి అని చెప్పొచ్చు అండ్ ఆ యొక్క కమాండింగ్ అండ్ డిమాండింగ్ నేచర్ అని చెప్పొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ టైం పీరియడ్లో ఎక్కువగా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే
ఈ యొక్క టైం పీరియడ్‌లో జనరల్‌గానే మన యొక్క మన యొక్క ఆలోచన నేటివ్స్ ఓకే. నేటివ్స్ అంటే ఆ యొక్క మేషరాశి పీపుల్ అనమాట. మేషరాశి వారు ఎక్కువగా పవర్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. ఓకే. ఎందువల్ల అంటే సూర్యుడి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. సో, ఈ ఇయర్‌లో కూడా సన్ యొక్క అథారిటేటివ్ పొజిషన్స్ కొంచెం బెటర్‌గానే ఉన్నాయి. ఇది ఎక్సలెంట్‌గా ఉపయోగపడేది ఎవరికో తెలుసా మీకు? ఇక్కడ ఎవరైతే కొత్త కొత్త స్కిల్స్‌ని బిల్డ్ చేసుకుంటూ ఉన్నారో, అది ఏ రంగమైనా గానివ్వచ్చు. సీఎస్‌సికి సంబంధించిన ఈ యొక్క సాఫ్ట్‌వేర్ వాళ్ళు గావచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు గావచ్చు, ఇట్లా కంప్లీట్‌గా ఏ రంగమైనా కానివ్వచ్చు. దాంట్లో సైలెంట్‌గా స్కిల్స్ బిల్డ్ చేసుకుంటూ ఉంటారు చూడండి. వారి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి చూసుకుంటే ఆ యొక్క బ్యాక్ ఎండ్‌కి సంబంధించినవి గానీ, ఫ్రంట్ ఎండ్ డేటా సంబంధించినవి గానీ, ఇలాంటివి ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా వాళ్ళు సైలెంట్‌గా నేర్చుకుంటూ వాళ్ళ యొక్క జాబ్ అప్లికేషన్స్‌ని ఇస్తూ అలా ఉంటారు చూడండి. వారికి ఎక్సలెంట్‌గా ఉపయోగపడుతుందనమాట. ఎందుకంటే ఈ యొక్క సన్ అండ్ సాటర్న్ ఇన్‌ఫ్లుయెన్స్ కర్మకారకుడైన శనీశ్వరుడు ఈ యొక్క గ్రోత్ అండ్ వెలుగు అండ్ యొక్క దారి చూపించడానికి కారకుడైన సూర్యుడు ఇద్దరి యొక్క కంజంక్షన్ అనేది జరగడము అండ్ నవాంశలో అది లియో సైన్. లియో సైన్ అంటే న్యాచురల్ ఫిఫ్త్ హౌస్ అనమాట. న్యాచురల్ ఫిఫ్త్ హౌస్ అంటే ఏంటి? మీ యొక్క ఇంటెలిజెన్స్ అండ్ మీ యొక్క ఆలోచనలన్నీ కూడా బయటికి వెళ్ళడం అండ్ చెప్పడం ఇవన్నీ కూడా. జనరల్‌గా అగ్నితత్వ రాశుల్లో ఉన్న గ్రహాలు, అగ్నితత్వ రాశులకి లింక్ అయిన గ్రహాలు వాటి యొక్క తత్వాన్ని ఎక్కువగా 10 మందికి చూపించుకునేలా చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి అండ్ 10 మందిని శాసించేలా చేస్తూ ఉంటాయి. సో, కాబట్టి ఎవరైతే సైలెంట్‌గా స్కిల్స్ బిల్డ్ చేసుకుంటూ ఉంటారో వారికి ఈ టైం పీరియడ్‌లో ఒక అథారిటేటివ్ రోల్స్ అనేది అసైన్ అవ్వడం. అంటే కొత్త కొత్త జాబ్స్ రావడం, మంచి ప్యాకేజ్‌తో జాబ్స్ రావడం, మంచి అథారిటేటివ్ రోల్స్‌లో ఉన్న జాబ్స్ అనేది రావడానికి హైయెస్ట్ ప్రాబబిలిటీస్ ఉన్నాయి. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క స్కిల్స్ లాంటివి బిల్డ్ చేసుకుంటూ ఉంటే వెంటనే ఈ జాబ్స్ కావచ్చు, ఇలాంటి వాటికి అప్లై చేసుకోండి జనవరి 20 పైన. సో, ఖచ్చితంగా రావడానికి అవకాశాలు దగ్గర దగ్గర 70% వరకు ఉన్నాయన్నమాట. సో, ఆస్ట్రాలజీ టర్మ్స్ అయితే 70% అంటే అది మంచి స్కోర్. ఆ ప్రిడిక్షన్ జరగడానికి, అప్రూవ్ అవ్వడానికి చాలా మంచి స్కోర్ అనమాట అది. సో, కాబట్టి ఖచ్చితంగా చేయండి. సో, డెఫినెట్‌లీ లాభం పొందుతారు. సో, నెక్స్ట్ ఇంకా ఫిబ్రవరి 21 టు మార్చ్ 21 ఇక్కడ వర్గో నవాంశ. నవాంశలు కన్యా రాశి యాక్టివేషన్‌లోకి ఉంటుందన్నమాట. ఈ గోచార సంచారం సెకండ్ పాదపైకి చేస్తాడు. ఉత్తర భాద్రపద సెకండ్ పాదపైకి. సో, అది మెర్క్యూరీకి సంబంధించిన రాశి. ఈ కన్యా రాశి అనేది. సో, అంటే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మీరు శని బుధుల కాంబినేషన్ లాగా తీసుకోవచ్చు. శని బుధుల కాంబినేషన్ లింకేజ్ లాగా తీసుకోవచ్చు అనమాట. అండ్ 6థ్ హౌస్, న్యాచురల్ 12థ్ హౌస్ లింకేజెస్. సో, వృత్తికి, కర్మకి కారకుడైన శనీశ్వరుడు, ఇంటెలిజెన్స్‌కి, అనాలిటికల్ స్కిల్స్‌కి, కమ్యూనికేషన్ స్కిల్స్‌కి, మీ యొక్క తెలివికి కారకుడైన బుధుడితో లింకేజ్ అనేది రావడం వల్ల ఈ టైం పీరియడ్‌లో ఎవరైతే వారి యొక్క స్కిల్స్‌ని బిల్డ్ చేసుకుంటున్నారో, వారి యొక్క ఆలోచనల్ని 10 మందిలోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో, ఇన్వెస్టర్స్ కోసం వెతుకుతున్నారో, ఓకే. ఒక ఐడియా ఉంటుంది కానీ మనీ ఉండదు. ఇన్వెస్ట్ చేయడానికి కావచ్చు, ఆ యొక్క ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి. ఆ ఐడియాని కొంతమంది ఇన్వెస్టర్స్‌కి చెప్పి వాళ్ళకి నచ్చితే వాళ్ళ ఐడియా మీద ఇన్వెస్ట్ చేస్తారు అండ్ బిజినెస్ అనేది రన్ చేయడానికి గానీ, మార్కెట్‌లో చేంజెస్‌ని రావాలని గానీ, ఇలాంటి వాటికి ఎవరైతే ఎక్కువగా ట్రై చేస్తున్నారో ఈ టైం పీరియడ్‌లో మీకు సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, ట్రై అనేది ఎక్కువగా చేయండి అండ్ మీ యొక్క అనాలిటికల్ స్కిల్స్‌కి ఇంప్రూవ్‌మెంట్ ఎక్కువ ఉంటుంది. ప్రోగ్రెషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, నెక్స్ట్ ఇంకా ఈ ఏ వర్క్ అయినా సరే చేస్తున్న ప్రతి పని కూడా స్ట్రక్చర్డ్‌గా వెళ్తుంది. ఎందుకంటే శని బుధుల కాంబినేషన్. బుధుడంటే ఈ యొక్క ఆర్డరింగ్ అండ్ స్ట్రక్చరింగ్ అండ్ ఆర్గనైజింగ్. శనేశ్వరుడు అన్నా కూడా అంతే అనమాట. డిసిప్లైన్. సో, కాబట్టి ప్రతి పని కూడా చేసే ప్రతి వర్క్ కూడా మంచిగా ఆ యొక్క అనాలిసిస్ చేస్తూ మంచిగా స్ట్రక్చర్డ్‌గా వెళ్ళడం గానీ, మంచి ఆర్డర్‌గా వెళ్ళడం గానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఈ యొక్క ఫారిన్ ట్రావెల్స్‌కి సంబంధించి వీసా అప్లికేషన్స్ గానీ, లేదంటే H1బీస్ అనేసి అట్లాంటివి ఉంటాయి గదా! అవన్నీ గూడా మీకు అప్రూవ్ అవ్వడానికి, పిక్ అవ్వడానికి హైయెస్ట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఎందుకంటే బుధుడంటే ఈ యొక్క డాక్యుమెంటేషన్‌కి కారకుడు. మేషరాశి వారికి శనీశ్వరుడు లాభాధిపతి. సో, 12థ్ హౌస్‌లో వ్యయ స్థానంలో ఉన్నాడు. వ్యయ స్థానం అంటే ఫారిన్ ట్రావెల్స్, లాభస్థానం అంటే గెయిన్స్ అనమాట. సో, బుధుడు అంటే డాక్యుమెంటేషన్స్‌కి సంబంధించి. ఈ యొక్క ట్రైనల్ లింకేజ్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంటేషన్స్‌కి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్ సైన్సే కనిపిస్తున్నాయి. సో, ఏదన్నా మీరు అప్లికేషన్స్ చేయాలనుకున్నా, ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. సో, ఒక చిన్న సజెషన్ అయితే నాకు కావాల్సి ఉంటుంది మీ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ లాంటిది. కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నేనేంటంటే ప్రతి ఒక్క గోచార ఫలితాల వీడియోలో వీలైనంత వరకు మీకు సబ్జెక్ట్‌తో పాటు ప్రిడిక్షన్స్ చెప్పాలనే ఉద్దేశంతో నవాంశాలనేసి, ఆ యొక్క గ్రహాల కాంబినేషన్స్ అనేసి కొన్ని చిన్న చిన్న రూల్స్, టెక్నిక్స్ అనేది అవి చెప్తూ ఉన్నా. అది కొంతమందికి నచ్చొచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి నచ్చకపోవచ్చు. ఎందుకంటే కొంచెం ఆస్ట్రాలజీ నాలెడ్జ్ లేదు కాబట్టి. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి వ్యూవర్స్‌లో. సో, అలా చెప్పమంటారా? జస్ట్ లేదంటే నార్మల్‌గా ప్రిడిక్షన్స్ చెప్పుకుంటూ వెళ్ళమంటారా అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, నెక్స్ట్ టైమ్ నుంచి వ్యూవర్స్ ఎట్లయితే అడుగుతున్నారో దాని ప్రకారం నేను చేస్తాను వీడియోస్ అనేది.
ఇదొక చిన్న హెల్ప్ లాంటిది. ఈ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. మీకు ఎట్లా కావాలనుకుంటున్నారు వీడియోస్ అనేది. జస్ట్ కంప్లీట్ ప్యూర్ ప్రెడిక్షన్స్ చెప్పమంటారా? అలాంగ్ విత్ ద ప్రెడిక్షన్స్ ఈ యొక్క సబ్జెక్ట్‌ని కూడా లిటిల్ బిట్ అట్లా 10% అటు ఇటుగా చెప్తూ ఉండమంటారా లేదా నాకు చెప్పండి. ఇదొక ఇది. సరే, నెక్స్ట్ ఇంకా థర్డ్ పాదర్ చూసుకుంటే మార్చ్ 21 టు ఏప్రిల్ 17 ఉత్తర భాద్రపద నక్షత్రం మూడో పాదంలో రూల్ చేస్తాడనమాట. మూడో పాదం పైకి వెళ్తాడు శనైశ్వరుడు. సో నవాంశాలు ఏంటంటే శుక్రుడు యొక్క రాశి అయిన తులారాశిలోకి అది లింకేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది రావడం వల్ల తులారాశి అంటే ఏంటి, మనకి జనరల్గా న్యాచురల్ 7th హౌస్, పార్ట్నర్షిప్స్కి సంబంధించి, ఆపోజిట్ పీపుల్కి సంబంధించి, అండ్ ఇంకా స్పౌజ్కి సంబంధించి, స్పౌజ్ యొక్క హెల్త్కి సంబంధించి. ఓకే, ఎందుకంటే 7th హౌస్ అనేది మీ స్పౌజ్కి అది ఫస్ట్ హౌస్ అంటే ఫిజికల్ బాడీ అండ్ హెల్త్కి సంబంధించింది. అండ్ శుక్రుడు యొక్క రాశి ఫిమేల్స్కి సంబంధించిన రాశి, పార్ట్నర్తో కలిసి చేసిన డెట్స్కి కానీ, అప్పులకు కానీ, ఈ యొక్క బిజినెస్లో వచ్చిన లాసెస్, వాటి అప్పులు కానీ, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన హౌస్ అండ్ రాశి అనమాట. సో ఈ టైం పీరియడ్లో శని, శుక్రుడు, మిత్రగ్రహాలు రెండు కూడా కంజంక్షన్లోకి రావడం, అండ్ ఉత్తర భాద్రపద నక్షత్రానికి శుక్రుడికి లింకేజ్ అనేది వచ్చిందంటే, ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం ఎక్కడైతే ఉందో అక్కడ శుక్రుడు ఉచ్చస్థానం పొందుతాడు అనమాట. సో అదొకటి చాలా ఫేవరబుల్ ఇక్కడ. సో ఇదేంటంటే కంప్లీట్‌గా ఈ యొక్క పార్ట్నర్‌షిప్‌లో గొడవలు గానీ, ఇలాంటివన్నీ కూడా రిజాల్వ్ చేస్తాయి. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ అప్పుల విషయాల్లో ఏదైతే ఎక్కువగా బాధపడుతున్నారో, అప్పులనేటివి కొంచెం తీరుతాయి. కంప్లీట్‌గా తీరుతాయని చెప్పను, కొంచెం తీరుతాయి. అండ్ ఆ దారి అయితే కనిపిస్తుంది. ఏదో ఒకలాగా ఈ యొక్క దారి కనిపించడం గానీ, కాంప్రమైజింగ్ అనేది అవ్వడం గానీ, అవతల వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడం గానీ, ఇలాంటివన్నీ కూడా కలుగుతాయన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ఉత్తర భాద్రపద నక్షత్రం 4th పాద గోచార సంచారం ఈ ఏప్రిల్ 17 టు మే 17 వరకు జరుగుతుంది. ఇది కుజనవాంశ అయినా ఈ యొక్క వృశ్చిక రాశికి లింకేజ్ అయి ఉంటుంది. వృశ్చిక రాశి అంటే మీకు న్యాచురల్ 8th హౌస్ అవుతుంది అనమాట. సో 8th హౌస్ అంటే మీకు లిటిగేషన్స్, గొడవలు, సీక్రెట్ ఎనిమీస్ అండ్ ప్రాబ్లమ్స్, ఆయుష్కి సంబంధించిన స్థానం, యాక్సిడెంట్స్, సడన్ ప్రాబ్లమ్స్, మిజరీస్ అన్నీ కూడా ఇంకా అక్కడ వచ్చేస్తుంది. సో ఈ శనికి, కుజుడికి కంప్లీట్గా శత్రుగ్రహాలన్నింటికి లింకేజ్ అనేది రావడం, కుజుడికి 12th కి 8th కి లింకేజ్ అనేది రావడం, ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. ఫస్ట్ 3 పాద గోచారం ఎక్సలెంట్, బ్యూటిఫుల్ రిజల్ట్స్. నెక్స్ట్ ఆ పాద గోచారం అనేది మాత్రం, అంటే లాస్ట్ 4th పాద అది మాత్రం కుజుడితో లింకేజ్ అనేది రావడం వల్ల, అది న్యాచురల్ 8th హౌస్ అయినా వృశ్చిక రాశి నవాంశలో లింకేజ్ రావడం వల్ల అది అంత ఫేవరబుల్ కాదనమాట. సో కైండ్ ఆఫ్ గొడవలు ఎక్కువ అవడం కానీ, సీక్రెట్ ఎనిమీస్ అనే వాళ్ళు ఎక్కువగా సర్ఫేస్ అవ్వడం, అంటే ఎక్కువగా మీకు తెలియడం, పలానా వాడ అని తెలియడం, అండ్ వారితో గొడవలు అనేది రావడం. ఓకే, సో ఆ యొక్క కోపం, ఉక్రోషం తట్టుకోలేక వాళ్ళని వెళ్ళి అడగడం, దానివల్ల గొడవలు అరైజ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దీనికి నేనేం సొల్యూషన్ లాంటివి చెప్తానంటే, శని కుజుల కాంబినేషన్ అనేది చాలా ప్రెషియస్ కాంబినేషన్ అనమాట. చాలా పవర్ఫుల్, అసలు ఎక్స్ట్రీమ్ పవర్ఫుల్ కాంబినేషన్ అది. సో శని కుజుల కాంబినేషన్ ఉన్న జాతకాల్లో వారంత మొండివారు, వారంత డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్నవారు ఇంకొకరు ఉన్నారు. అండ్ శని కుజుల కాంబినేషన్ వచ్చిందంటే కొన్ని స్క్రిప్చర్స్ ప్రకారం ఏంటంటే, వారి యొక్క లీనియేజ్, వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఒక గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి పుట్టినవారు అవుతారనమాట వారు. అంటే ఈ ఒక ఫ్యూ డేస్ కాంబినేషన్ వల్ల మీకు ఇంత చేంజెస్ ఉంటాయి అంటే అలా కాదు. మీ నాటల్ చార్ట్లో ఒకవేళ ఈ కాంబినేషన్ ఉంటే మీరు దాన్ని ఇలా అర్థం చేసుకోవాలని జస్ట్ ఒక రూల్ చెప్తున్నాను అంతే. ఓకే, సో ఆ యొక్క రిజల్ట్స్ అనేది మీకు టెంపరీగా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు. సో అది చూసుకుంటే ఈ యొక్క టైంలో అనాలిటికల్ స్కిల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ యొక్క సిచ్యువేషన్ని కంప్లీట్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కుజుడు మనకి లాజికల్ థింకింగ్కి కారకుడు, శని స్ట్రక్చర్ చేయడానికి అండ్ డిసిప్లైన్కి కారకుడు. స్ట్రక్చర్, లాజిక్ కలిసిందంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఆ యొక్క డెసిషన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ టైం పీరియడ్లో ఈ కోపాలు, తాపాలు, ఇట్లాంటి యూజ్లెస్ ఎమోషన్స్ పైన, టెంపరరీ ఎమోషన్స్ పైన పెట్టకుండా అనాలిటికల్ విషయాలపైన అండ్ లాజిక్ బిల్డింగ్ విషయాలపైన, స్ట్రక్చరింగ్ విషయాలపైన పెట్టుకోండి. అసలు ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ కావచ్చు, మీరు చేసే పనులకు వచ్చే రిజల్ట్స్ కావచ్చు, అన్నీ కూడా. సో ఇదనమాట. దీని తర్వాత ఇంకా మే 17 తర్వాత కంప్లీట్గా బుధుడు యొక్క నక్షత్రం రేవతి నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అది ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి అక్కడ. అది కంప్లీట్గా ఈ యొక్క బుధుడు స్ట్రాంగెస్ట్ సిగ్నిఫికేటర్ ఫర్ 12th హౌస్ అవుతాడు. అక్కడ బుధుడు నీచబడతాడు అనమాట ఇన్ జనరల్ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం. సో అలాంటప్పుడు మనకి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెడిక్షన్స్ వస్తాయి, యూనిక్ ప్రెడిక్షన్స్ వస్తాయి. శని బుధుల కాంబినేషన్, అది కూడా బుధుడు నీచపడి బట్ అక్కడ గురుడు యొక్క రాశిలో ఉండడం. ఓకే, అండ్ శని బుధుడు నక్షత్రం పైకి వెళ్ళడం, ఆ ఎనర్జీ సోర్స్ అనేది ఫైనల్గా బుధుడి నుంచి రావడం,
ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిక్ ప్రిడిక్షన్స్ని తీసుకొస్తుంది. ఇన్స్టెంట్గా చెప్పలేము అనమాట. ఓకే, దానికి ఒక పేపర్ పెన్ పెట్టి వర్క్ చేయాలి. బుధుడు కదా, ఖచ్చితంగా పేపర్ పెన్ పెట్టాల్సిందే. సో పెడితేనే బుధుడు సాటిస్ఫై అవుతాడు, మనకు రిజల్ట్స్ ఇస్తాడు, ప్రిడిక్షన్స్ కూడా బాగా ఇచ్చేలా చేస్తాడు. సరే ఫైన్, ఓకే. సో నెక్స్ట్ May 17 తర్వాత ఆ వీడియోతో కలుద్దాం. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బ్యూటిఫుల్ ప్రిడిక్షన్స్, యూనిక్ అండ్ మంచి మంచి ప్రిడిక్షన్స్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం ఆల్రెడీ. ఒక ఫస్ట్ బ్యాచ్ ఆన్గోయింగ్లో ఉంది, సెకండ్ బ్యాచ్ అనేది ఇంకా స్టార్ట్ చేయబోతున్నాం. వితిన్ 1 monthలో స్టార్ట్ చేస్తాను. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యి ఫ్యూ పీపుల్ జాయిన్ అయిపోయారు కూడా. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా ఫౌండేషన్ నుండి కేపీ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తాలూకా సిలబస్ కానీ ఫీ స్ట్రక్చర్ కానీ అన్నీ కూడా ఒక 5 seconds తర్వాత యాడ్ వస్తుంది. దాంట్లో చూడండి, చూసిన తర్వాత మీకు ఫీ కానీ అన్నీ కూడా టోటల్ కంఫర్టబుల్ అనుకుంటే మాత్రం మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ జస్ట్ ఎంక్వైరీస్ కోసం, జస్ట్ ఊరికే సరదాగా టైంపాస్కి మాట్లాడదామని కానీ అలాంటి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. అందుకని ఈ పాయింట్ చెప్తున్నాను అంతే. ఒక రిక్వెస్ట్లా తీసుకోండి. అండ్ మీకు సీరియస్గా ఇంట్రెస్టెడ్ పీపుల్, సీరియస్ లెర్నర్స్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. మంచి కోర్స్ అండ్ బ్యూటిఫుల్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా, ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వ ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌజెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000. అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గరుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.